అందరికీ నమస్తే, శుభోదయం, గుడ్ మార్నింగ్. టుడే డేట్ ఆన్ 5-8-2024, టైమ్ at 9 AM. దిస్ ఈజ్ యువర్ కాకినాడ అప్పన్న, బీకామ్ LLB, లా ఇన్ PhD, ఆన్లైన్. All India Relief Welfare Association President and Legal Advisor and Affairs, and National All India Dignity of the Union as President. ఇందు మూలంగా యావత్ భారతదేశ ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధత కలిగిన ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరుడికి కలిగినటువంటి ఆ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14, 15, 16, 17, 17, 19, 20, 21 ఇవి యొక్క ఉద్దేశం, వాటి యొక్క అమలు తీరు విధానంలో మరి సుప్రీంకోర్టు వారు ఎస్సీ క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయమై సుప్రీంకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. అంతకుముందు కూడా తీర్పు ఇవ్వడం రాష్ట్రాలకే ప్రాతిపదిక మీద చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ తర్జనాభర్జనలో 2005 నుంచి ఇప్పుడు 2024. కాబట్టి ఇన్ని సంవత్సరాలు స్టే చేయడం వల్ల ABCD వర్గీకరణ న్యాయ నిర్ణయమకై సుప్రీంకోర్టులో తర్జనాభర్జన జరుగుతున్న సమయంలో ఆ యొక్క డిలే, ఆ యొక్క స్టే ఇంతకాలం జరిగింది కాబట్టి వాటిపై సరైన సమగ్రమైన న్యాయ విచారణ జరిగి పిమ్మట జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కాలం విధానం మీరందరూ గుర్తెరగాలి. దానిపై మరలా కొంతమంది వ్యక్తులు, నాయకులు, పొలిటికల్ లీడర్లు అదే సుప్రీంకోర్టులో మళ్ళా రివ్యూ చేయిస్తాం. అయ్యా నాయకులారా మరియు మేధావులారా, పెద్దలారా, రాజకీయ నాయకులారా, సంఘాల నాయకులారా, ఇన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత, స్టే అయిన తర్వాత, డీలే అయిన తర్వాత ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మరలా అదే సుప్రీంకోర్టులో రివ్యూ చేస్తాం అంటే అర్థం ఏమైనా ఉందా? దయచేసి ఎవరిని నేను విమర్శించట్లేదు, దుయ్యపడతలేదు. కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీలు కానీ, మినిస్టర్లు కానీ, వారు కనీసం ఇంగిత విధానం, ఇంగిత జ్ఞానం అనేది మీరు తప్పు పట్టొద్దు ఈ మాటని. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ని మార్చుకొనుటకు, సవరించుకొనుటకు మనకి పార్లమెంటుకి, ప్రజాస్వామ్య పార్లమెంటుకి అధికారం ఉంది. ఏ ఆర్టికల్ అయినా సవరించవచ్చు, మార్చవచ్చు. ఉదాహరణకి 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రద్దు చేయడం జరిగింది పార్లమెంటులో బిల్లు పెట్టి. అది జరుగుతుంది. కానీ కొంతమంది వ్యక్తులు ఆర్టికల్ 341 ప్రకారంగా ABCD సరికాదు, చేయడానికి వీలు లేదు, రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు. రాజ్యాంగ అది మీరు దయచేసి ప్రజలకి డీవియేషన్ చెప్పకండి. ప్రజలకి ఉన్నటువంటి సిస్టాన్ని కామోఫ్లాజ్ చేయవద్దు. కారణం ఏంటంటే మీరు చెప్పేటప్పుడు ఒక ఎంపీయో లేకపోతే ఒక మినిస్టరో, ఒక రాజకీయ పార్టీ వ్యక్తులు, నాయకులు ఇదని చెప్పగానే ప్రజల్లో ఒక రకమైన విధానం పోతుంది, అవునవుమో అనుకొని. కానీ మీరు రాజ్యాంగం బాగా చదవాలి, సుప్రీంకోర్టుకి ఉన్న పరిధి చదవాలి. అంతేగాని ఎప్పుడూ ఒకేలాగా మాదిరి సుప్రీంకోర్టుకి ఆ నిర్ణయం లేదు, ఆ తీర్పు విధానం చెల్లదు
రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగాన్ని ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగంలో పొందుపరచలేదు అని చెప్పడం మీరు సరికాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీ డివిజన్స్ ఉన్నాయి. రెల్లి ఏ, మాదిగ బి, మాలా సి, ఆదిఆంధ్ర డి అంటే డివిజన్స్ 4 గ్రూప్స్. అప్పుడే అందులోనే క్లాసిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా కనపడుతుంది బ్యాక్లాగ్. అయితే మన కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ గారు ఆ పేపర్ పిక్ కూడా మీకు ఇప్పుడు ఇందులో పెడుతున్నాను. ఆయన ఏమన్నాడంటే, ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు, ఏబిసిడి వర్గీకరణకు మేము వ్యతిరేకం. అదే స్టేట్మెంట్లోకి ఆ పేపర్లో చూస్తే ఏబిసిడి వర్గీకరణ చేయడం వల్ల వెనక్కబడిన వారికి న్యాయం జరుగుతుంది. వ్యతిరేకం అంటాడు. అది జరిగితే వెనకబడిన బ్యాక్లాగ్ అయినటువంటి వారికి న్యాయం జరుగుతుంది అంటాడు. ఏమో పద్ధతి మాట. ఒక నాయకులుగా ఒక గొప్ప స్థాయిలో మీరు ఉన్నప్పుడు కేంద్ర మంత్రులుగా, అలాగే అమలాపురం ఎంపీ కాంగ్రెస్ హర్షకుమార్ గారు ఆర్టికల్ 341 ప్రకారంగా రాజ్యాంగాన్ని మార్చడానికి లేదు, ఏబిసిడి మార్చడానికి. మరి ముందు ప్రీవియస్ జడ్జిమెంట్లు, ప్రీవియస్ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ని, ఆర్టికల్ 370ని ఎట్లా చేశారు? ఇవన్నీ తెలుసుకొని సార్ మీరు మాట్లాడాలి. ముందు వెనక అన్నీ తెలుసుకోవాలి. రాజ్యాంగం తెలుసుకోవాలి, డెమోక్రసీ తెలుసుకోవాలి, సుప్రీంకోర్టు యొక్క ఇది తెలుసుకోవాలి. ఇప్పటివరకు స్టే ఉండడం వల్ల, డిలే అయింది వల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారో, మీరు ఏమి మీ యొక్క ఆలోచన ధోరణి పద్ధతి, నేను ఈ విధంగా మిమ్మల్ని అయితే దుయ్యపట్టట్లేదు, విమర్శించట్లేదు. కనీసం ఆలోచన చేయండి. ఇంతకాలం ఆ స్టే వల్ల ఎంత నష్టపోయారో వెనుకబడిన కులాలు ఎస్సీల్లో, అది గమనించుకోండి. మాట్లాడేటప్పుడు పెద్దవారు కదా, రాజకీయ నాయకులు, ప్రముఖులు, మేధావులు, న్యాయవాదులు మరియు రాజకీయ నాయకులు, పార్టీల వారు ఇవన్నీ ఉన్నాయని చూసి వాటిని బాగా చదివిన పిమ్మట మీరు స్టేట్మెంట్స్ ఇవ్వండి. అంతేగాని ప్రజలకి డీవియేషన్ చేయడం, ప్రజల్ని, ప్రభుత్వాలని, రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టుని, అందులో అర్థాలను బాగా కూలంకుషంగా పరిశీలించి చెప్పండి. ఇన్ని సంవత్సరాలుగా స్టే అయ్యింది, డీలే అయ్యింది. ఇప్పుడు సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది ఏబిసిడి వర్గీకరణకు రాష్ట్రాలకు ప్రాతిపత్తిక ఉందని. అంతేగాని మరలా వెళ్తాం మన సుప్రీంకోర్టు కంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి రివ్యూ, ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, రీజ్యూమ్ సమగ్రంగా, సంక్షిప్తంగా ఇప్పటి వరకు జరిగింది కదా. మళ్ళీ వెళ్తున్నామంటే వాళ్ళ ఆలోచన ద్వారా ఎట్లా ఉంది? రేపు పొద్దుట మన సమాజంలో మీకున్న గొప్ప పేరు, నాయకులు, కేంద్ర మంత్రులు, ఎంపీలుగా ఉన్నారు. ఇవన్నీ చూసుకోకుండా, తెలుసుకోకుండా ప్రజలు ఎట్లా? అందరికీ నమస్తే. ఏబిసిడి వర్గీకరణ సాధించినందుకు ఆల్ ఇండియా రెల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫైర్స్ అండ్ నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటీ ఆఫ్ ద యూనియన్ యాజ్ ప్రెసిడెంట్. యావత్ రెల్లీ సమాజానికి మరియు మాదిగ సమాజానికి, ఆదిఆంధ్ర సమాజం వారికి అందరికీ మంచి జరగాలి. వెనుకబడిన కులాల వారు అభివృద్ధి చెందాలి. జై ఇండియా, జై భారత్. థ్యాంక్ యూ.